లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తన గ్రంథము 121:8. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి అందు యెహోవా నిన్ను కాపాడును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఇది మొదలుకొని ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకి ఆయన సన్నిధి, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆత్మ మనకి తోడై ఉండి మన రాకపోకలి యందు ఆయన కాపాడుతూ మనల్ని ఎంతగానో నడిపిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోను ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అవునండి, మన జీవితంలో ఆయన ఏ అపాయం కూడా మనకి రాకుండా ఆయన యొక్క కృపతో మనల్ని కాపాడుతారు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన కొనుకడు నిద్రపోని దేవుడు. మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన కనుదృష్టితో చూస్తూ మనల్ని కాపాడే దేవుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఆయన యొక్క సన్నిధి మనతో ఉండులాగున మనము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనము ప్రార్థన చేసుకోవాలి. మనము వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. అక్కడ చేరిన తర్వాత దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడే దేవుడు ఆనందించి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఆత్మ మనతో ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనము ఆయనను ధరించుకొని ఆయనని మన యొక్క జీవితాలలో కలిగి ఉంటే కనుక మనకి ఎటువంటి ఆపద, ఎటువంటి కష్టము అనేది రాకుండా దేవుడే మనల్ని భద్రపరుస్తూ ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలుకి ఏ ఆపద రాకుండా దేవుడే భద్రపరిచి వారిని నడిపించిన రీతిగా మన జీవితాలలో కూడా ఏ ఒక్క ఆపద రాకుండా మనకి తోడై ఉండి మన జీవితాలు సంతోష సమాధానముగా ఉండటానికి ఆయన కృప దినదినము మనకి అనుగ్రహిస్తారని ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన, ఆయన ధన్యది మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవునయ్యా, మీరు నాయన ఎల్లప్పుడూ కూడా మీ కనుదృష్టి మా మీద ఉంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రతి పరిస్థితికి తోడై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నేను దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అలాగే నా తండ్రి, మీ యొక్క కృపలో నాయన ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవితంలో దీవెనని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క నాయన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన అవసరం ఏమున్నదో అవన్నీ కూడా తీర్చండి. నా బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఉండడానికి కృప చూపించండి నాయన. ఆరోగ్యంలో, అలాగే నాయన చదువుల్లో, నాయన వ్యాపారంలో, ఉద్యోగంలో, నాయన నా తండ్రి అన్ని విషయాల్లో తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి నేను అన్నారు నా ప్రభా. మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి నా ప్రభా. రైతులకి తోడై ఉండండి, వ్యాపారస్తులకి తోడై ఉండండి, ఉద్యోగస్తులకి తోడై ఉండండి. మంచి జీతాలు రావడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎవరైతే నాయన మంచి ఎక్స్పర్ట్స్గా నాయన వారి యొక్క ప్రొఫెషన్లో అవ్వాలని శ్రమ పడుతూ ఉన్నారు, వారందరికీ తోడై ఉండండి నా ప్రభా. నాయన మీతో అంటుకట్టుకొని బ్రతకాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన ప్రతి బిడ్డకి నాయన మీ యొక్క కృప చేత నాయన కాపాడుతూ భద్రపరుస్తూ సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన నా తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో నాయన మీరు సహాయం చేస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.